శ్రోతలకు నమస్కారం, స్వాగతం. మన ఛానల్ ప్రోగ్రామ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయమని కోరుతున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని శ్రోతలను సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఈనాడు మనము వినబోయేది దిద్దుబాటు కథానిక. రచన కీర్తిశేషులు గురజాడ వెంకట అప్పారావు. పత్రిక ఆంధ్రభారతి మాసపత్రిక. ప్రచురణ తేదీ ఫిబ్రవరి 1, 1910. తలుపు తెరవలేదు. గదిలో గడియారం టింగుమని 1 గంట కొట్టింది. ఎంత ఆలస్యం చేస్తుని. బుద్ధి గడ్డి తిన్నది. రేపటి నుంచి జాగ్రత్తగా ఉంటాను. యాంటీనా చల్లాపోయి సానిదాని పాట సరదాలో మనస్సు లగ్నమైపోయింది. ఒక్క పాట సరదాతోటి కుదరలేదు. పాడే మనిషి మీదికి కూడా మనసు పరిగెత్తుతోంది. లేకుంటే నేను పోకిరి మనిషిలాగా పాట ముగిసిందాకా కూర్చోవడమేమిటి? ఏదో ఒక అవకాశం కలుగు చేసుకుని దానితో 4 మాటలు ఆడటపు ఆసక్తి ఏమిటి? ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను. రేపటి నుంచి పాటకు వెళితే ఒట్టు వేసుకోరాదు. అదొక నియమం వచ్చింది కదూ. మరి వెళ్ళను. నిశ్చయం గట్టిగా గాని పిలిస్తున్నట్టు ఆయన కమలిని లేవగలదు. మెల్లిగా తలుపు తట్టి రాముణ్ణి లేపగలిగితేనా చడీ చప్పుడు లేకుండా పక్క చేరి పెద్ద మనిషి వేషం వేయవచ్చు. గోపాలరావు తలుపు చేతనంటగానే రెక్క విడబారింది. అరే, ఇదేమి చెప్పమా అనుకుని తలుపు మెల్లిగా తెరిచేసరికి నడవలో దీపం లేదు. 4 ఇళ్ల వాకిలి దాటి పడకగది తలుపు తీసి చూస్తే దానిలోనూ దీపం లేదు. చడీ చప్పుడు లేకుండా అడుగు వేస్తూ మంచము దరిగిపోయి కమలిని మేలుకొని ఉన్నదా నిద్రించుచున్నదా అని కనిపెట్ట ప్రయత్నించను గాని ఏర్పరించలేకపోయినాడు. బల్ల మీద తడివి అగ్గిపెట్టె తీసి ఒక పుల్ల వెలిగించాడు. మంచం మీద కమలిని లేదు. నిశ్చేష్టుడైపోయినాడు. చేతి నుంచి అగ్గిపుల్ల రాలింది. గదిని అతని మనస్సును చీకటి కమ్మింది. వెర్రి శంకలు, అంతకు వెర్రి సమాధానాలు మనస్సును పుట్టుతూ గిట్టుతూ వ్యాకులత కలుగజేశాయి. బుద్ధి తక్కువ పని చేసినందుకు తనయందో కానరామికి కమలిని ఎందో ఏర్పరింపరని కోపావేశం కలిగింది. నట్టివాకిట వచ్చి నిలబడ్డాడు. చుక్కల కాంతిని నౌకరు గాని దాసి గాని కానరాలేదు. తిరిగి గదిలోకి పోయి దీపం వెలిగించి గది నలుమూలలా పరికించి చూశాడు. కమలిని ఎక్కడా కానరాలేదు. వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి వీధి నడుమ చుట్ట కాలుస్తూ తల ఎత్తి ఆకాశం మీది చుక్కల్ని చూస్తూ రాముడు కనబడ్డాడు. రామా అని గోపాలరావు పిలిచాడు. రాముడి గుండె జల్లుమంది. నోట్లో చుట్ట జారి కింద పడ్డది. రా వెధవా! కాళ్ళు ఇడ్చుకుంటూ రాముడు దగ్గరకు వచ్చాడు. మీ అమ్మ ఎదురా? మా అమ్మ బాబు, మా కొంపలున్నది. నీ అమ్మ కాదురా బుద్ధిహీనుడా, నా భార్యరా. ఆ మాటతో రాముడికి మతిపోయింది. ఆలోచించుకుని అన్నాడు, ఎక్కడుంటారు బాబు? అమ్మగారు గదిలో తొంగున్నారు బాబు. ఇంట్లో ఎక్కడా లేదురా వెధవా. ఇల్లు విడిచి నువ్వెక్కడికి పోయినావురా? రాముడు మొహం ఓర చేసుకుని, నౌకరోడికి కాలు నొస్తుంది, కడుపు నొస్తుంది బాబు. పెద్దయ్యోరు మరీ అప్పనెప్పి వెళ్ళినారు గందా. అమ్మగారిని ఒక్కరిని ఒగ్గేసి నిశిరాత్రేళ్ల సానమ్మగారి. రాముడి వీపు మీద 2 వీస గుద్దులు పడ్డాయి. సంపేసినారు బాబో అని రాముడు నేల కూలబడ్డాడు. గోపాలరావు దయగలవాడు. వెంటనే కోపం దిగజారి పశ్చాత్తాపం కలిగింది. రాముణ్ణి చేత లేవనెత్తి వీపు నిమిరి కోపం పట్టలేక పశువు వలె ఆచరిస్తిని అనుకుంటూ గదిలోకి తీసుకువెళ్ళాడు. కుర్చీ మీద తాను కూర్చుని, రామా ఏమాయరా అని దైన్యంతోటి అన్నాడు. రాముడు ఈ తట్టు ఆ తట్టు చూసి, ఏటో మాయలా ఉంది బాబు అన్నాడు. పుట్టింటికి కానీ వెళ్ళి ఉండునా? అంతోరు కరానా బాబు? కోపగించితే నెప్పజాలను కానీ ఆడోరు చదువుకుంటే ఏటవుతుంది బాబు. విద్య విలువ నీకేం తెలుసురా రామా అని గోపాలరావు మోచేతులు బల్లపైన ఆనిచ్చి ఆ నడుమ శిరస్సు ఉంచి తలపోస్తూ ఉన్నంతలో ముద్దులొలికే కమలిని చేవ్రాలన ఉత్తరం ఒకటి బల్ల మీద కనపడ్డది. పైకి చదివాడు. అయ్యా, ప్రియుడా పోయి అయ్యా కాడికి వచ్చిందా? పెయ్యిపోయిందా బాబు? మూర్ఖుడా, ఊరుకో. అయ్యా, 10 దినములాయి రాత్రులనింటికి మీ రాకయే నేను ఎరుగను. మీటింగులకు పోవుచుంటిమంటిరి. లోకోపకారములకై ఉద్యమముల నిదురమాని చేయుచుంటిమంటిరి. మా చెలుల వలన నిజము మేర్చితిని. నేనింట నుండుటను గదా మీరున్న కళ్ళలు పలుకవలసి వచ్చాను. నేను పుట్టింటను మీ స్వేచ్ఛకు నిర్బంధమును అసత్యమునకు అవకాశము కలుగకుండును. మీచే దినదినమును అసత్యం ఆడించుట కన్నా
మీ త్రోవకు అడ్డుగా నుండకుండుటయే పతిమేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నేను ఈ రేయి కన్నవారింటికి చెనియద సంతసింపుడు. వెచ్చముగాక ఏపాటి మిగిలియున్న దయనుంచుడు. ఉత్తరం ముగించి నేను పశువును అని గోపాలరావు అనుకున్నాడు. అదేటి బాబు అలా సెలవిస్తారు? శుద్ధ పశువును. గుణవతి, విద్యవతి, వినయ సంపన్నురాలు నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసింది. అమ్మగారు ఏటి చేసినారు బాబు? పుట్టింటికి వెళ్ళిపోయింది, కానీ నీకు తెలియకుండా ఎలా వెళ్ళిందిరా? రావుడు 2 అడుగులు వెనక్కి వేసి, నా తొంగు నన్ను కావాలా బాబు? అలిగితే చెప్పాలను కానీ బాబు, ఆడదోయి చెప్పకుండా పుట్టింటి ఊరింటికి వెళ్తా ఉంటే లెంపలోయించి కూకోబెట్టాలి కానీ మొగోర్లాగా రాతలు కోతలు మప్పితే ఉడ్డోరం ఉట్టదా బాబు? ఓరి మూర్ఖుడా, భగవంతుడి సృష్టిలో కల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీరత్నమే. శివుడు పార్వతికి సగం దేహం పంచి ఇచ్చాడు కాదా? ఇంగ్లీషు వాడు భార్యను బెటర్ హాఫ్ అన్నాడు, అనగా పెళ్ళాం మొగుడి కన్నా దొడ్డది అన్నమాట. బోధపడ్డదా? నాకేం బోధ కాదు బాబు. ఆవిడికి నవ్వు ఆపుకోవడం అసాధ్యం కావచ్చింది. నీ కూతుర్ని బడికి పంపిస్తున్నాం కదా, విద్య యొక్క విలువ నీకే బోధపడుతుంది. మీ వాళ్లకంటే అప్పుడే దానికి ఎంత నాగరికత వచ్చిందో చూడు. ఆ మాట అలా ఉండయి కానీ ఇప్పుడు ఇవో నేనో వెంటనే బయలుదేరి చంద్రవరం వెళ్ళాలి. నే వెళ్ళడానికి సెలవు దొరకదు. నువ్వు తాతల నాటి నౌకరివి, నీ మీద కమలినికి ఇష్టం కనుక నువ్వే వెళ్ళడం మంచిది. వెళ్ళి కమలిని పిలుచుకురా. సెలవైతే వెళ్తానో ఆ రానంటే ఇంద 10 రూపాయలు బతిమాలు తీసుకొస్తే వట్ట ఆయన మరి 10 రూపాయలు ఇస్తాను. సిద్ధం. అయితే ఏమిటి చెప్పాలో తెలుసునా? ఏటా బాబు, చెప్పకుండా లేచి రావడం మా మంచి పని చేసినారమ్మా. బాబు నా ఈపు పగలేసినారు, రండమ్మా అని చెప్తా. నన్ను క్షమించు. దెబ్బ మాట మరిచిపో. కమలినితో ఎన్నడూ ఈ దెబ్బల మాట చెప్పబోకు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటావు కదా? సిద్ధం. నువ్వు కమలినితో చెప్పవలసిన మాటలేవో చెబుతాను, బాగా చెవొగ్గి విను. పంతులకి బుద్ధి వచ్చిందను. అదేటి బాబు, నీకెందుకు? నే అన్నమాట గట్టిగా జ్ఞాపకం ఉంచుకుని చెప్పు. పంతులకి బుద్ధి వచ్చిందను. మరి ఎన్నడూ సానుల పాట వినరు, గట్టిగా ఒట్టేసుకున్నారు. మర్చిపోయానా నా మాట అనకు. ఇటుపైన ఎన్నడూ రాత్రిళ్ళు ఇల్లు కదలరు, ఇది ఖరారు. తెలిసిందా? ఆవుడు తల ఊపాడు. ఇంకా ఏమిటంటే గడ్డం పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పమన్నారు. దయదలిచి పంతుల లోపాలు బయట పెట్టొద్దన్నారు. ఇది ముఖ్యమైన మాట, విన్నావా? 2-3 రోజుల్లో తప్పకుండా వెళ్ళిపోయి రమ్మన్నారు. మీరు దగ్గర లేకపోవడం చేత విర్రెత్తినట్టున్నారు. గడియో 7గా గడుపుతున్నారు. ఈ మాట మరవగలవు, జాగ్రత్త. ఏం చెప్పాలో తెలిసింది కదా, ఒక్క మాట అయినా మర్చిపోకు. తెలిసింది బాబు. ఏం చెబుతావో నాకు మాట చెప్పు. రాముడు తల గోక్కుంటూ, ఏటాట అదంతా నాకేం తెలదు బాబు. నేనంతాను. అమ్మ నా మాట వినుకోండి. కాలం గడిపినోడిని, పిన్నల్ని చూసినాను, పెద్దల్ని చూసినాను. విన్నారా? ఆడోరు యజమాని చెప్పినట్టల్లా ఇని వల్లకుండాలి. లేకుంటే పెద్ద పంతులోరులాగా చిన్న పంతులోరు కూడా చెడిపోతారు. మీ చెవుల్లో మాట. పట్టణంలోకి బంగారం బొమ్మలాంటి సానమ్మోరు వచ్చినారు. ఆ సానమ్మోరిని చూసిన కాడి నుంచి పంతులు మనసులా లేదు. నా మాటిని రండి, లేకుంటే మీ సిద్ధం అంతాను. ఊరి వెధవ అని గోపాలుడు కోపంతో కుర్చీ మించి ఉరికాడు. తప్పించుకుని రాముడు ఊసలాగా గదిపైకి దాటాడు. అంతలో మంచం కింద నుంచి అమృతం ఒలికే కలకల నవ్వు, మనోహరి అయిన నూపురముల రొద విననయ్యెను.